audio jungle. రాజకీయాలలోనే మా యువకుడిని చదువుకున్నోని నువ్వు ఏం చేస్తే మేము అందరం చూసుకుంటా ఊరుకుంటామా? ఇప్పుడు ఎన్నికలు వస్తాయా, అప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియదు. కానీ ఎప్పుడైనా రాపిట ఈ 2 అసెంబ్లీలలో నువ్వైతే కాళ్ళు పెట్టు, నువ్వు కాళ్ళు పెట్టు, నువ్వు రాళ్ళతో చూడు మా పేరు మార్చుకుంటాం. నీకు అలంపూర్ల గద్వాల కాళ్ళు పెడితే రాళ్లతో కొట్టకపోతే చూడని చెప్పి ఈ గాంధీ భవన్ మెట్ల మీద నుంచి గాంధీ భవన్ సాక్షిగా చెప్తున్నా. ఇలాంటి దుర్మార్గుని నువ్వే చెప్పావు ఆనాడు, తెలంగాణకు ద్రోహం చేస్తే రాళ్లతో కొట్టి సంపండి అని. ఇవాళ నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావు. అసలే కోతి కళ్ళు తాగింది, ఆ పైన తేలు గుట్టింది. ఇంకా కోతి కథ ఎట్లుంటుందో కట్టుంది అసెంబ్లీలో కేసీఆర్ కథ వినమన్నా. మేము ఎవరైనా లేము, అడిగేటోడు లేడు, నిర్వహించేటోడు లేడు, అదేందని ప్రశ్నించేటోడు లేడు. ఇక అసెంబ్లీని మయసభలాగా చేసుకొని మయసభలో దుర్యోధనుడు ఏకపాత్రయం చేసినట్టుగా సభలో ఆయన మాట్లాడుతుంటే చూడాలి. నిన్న మొన్న ఏమన్నా ఉన్నదా నీకు అని నేను అడుగుతున్నా. మూలుగుడేమో కొనుక్కోలేము, మందేమో ఎప్పటోలేదు. ఏమన్నా తగ్గిందా? నీ వ్యవహారంలో ఏమన్నా సవరించుకున్నావా? ఏమన్నా సామాన్యులకు ఏమన్నా చేసినావా? ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టావు కదా, నీ బడ్జెట్ లో నీ కేటాయింపులు అమరవీరుల కుటుంబాలకు ₹1 లేదు, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు 6 పైసలు లేదు. అంటే నీ ప్రభుత్వానికి అమరవీరుల కుటుంబాలకు తెలంగాణలో చచ్చిపోయిన రైతులకు బంధం తెగిపోయిందని శాసనసభ సాక్షిగా ఇవాళ నిరూపించుకున్నావు కదా. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నువ్వు కేటాయించిన నిధులు 40,000 ఇళ్లు కూడా కట్టడానికి సరిపోవు. ఒకవేళ 100% నువ్వు ఖర్చు పెడితే కూడా. కానీ నిన్ననే చెప్పిన 3 లక్షల ఇల్లు కట్టాలి. మరి దివానా నువ్వు కేటాయించిన 4,000 చిల్లర కోట్లతోటి నువ్వు 2,643 కోట్ల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కేటాయించాడు. 2,643 కోట్ల రూపాయలతోటి కేసీఆర్ కడుతున్న లెక్కల ప్రకారం 40,000 ఇల్లు కూడా రావు. మరి 3 లక్షల ఇల్లు ఎట్లా కట్టవని నేను అడుగుతున్నా. దళితులకు భూ కొనుగోలు కోసం 1,469 కోట్ల రూపాయలు కేటాయించినాం. 10,000 కుటుంబాలకు కూడా భూమి సరిపోదు నువ్వు ఇచ్చే లెక్క ప్రకారం. మరి 4 లక్షల మంది ఇవాళ తెలంగాణలో భూమి లేని దళితులు గిరిజనులు ఉన్నారు. 1,469 కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఎవరికి పెడతావు, ఎవరికి కేటాయిస్తావని నేను అడుగుతున్నా. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ₹1 కూడా నువ్వు కేటాయించలే. ఆనాడు పరుగులు దళితులు గిరిజనులు మైనారిటీలు పేదల బిడ్డలు ఉన్నత చదువులు చదువుకోవడానికి కార్పొరేట్ విద్యను అభ్యసించి విదేశాలకు వెళ్లి బంగారు భవిష్యత్తు ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే సర్వనాశనం వేసి గుండు చూన పెట్టి ₹1 కూడా నువ్వు నిధులు కేటాయించలేదు ఈ బడ్జెట్ లో. అంటే నీ కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య పూటకం నాటకం అని చెప్పి నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నువ్వు వేసినావు కదా. నీకు దిక్కుందా? ఒక్క క్షణమైన నువ్వు ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కొనసాగడానికి నీకు అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. అమరవీరుల కుటుంబాలకు నిధులు కేటాయించలే, చనిపోయిన రైతులకు కేటాయించలే, చదువుకుంటున్న విద్యార్థులకు కేటాయించలే, బలహీన వర్గాల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సరైన నిధులు లేవు, దళితులు గిరిజనుల భూములకు నిధులు లేవు. ఇవాళ దేనికి నిధులు పెట్టలే. దేనికి పెట్టిందా అంటే రీడిజైనింగ్ పేరు మీద కమిషన్లకు కట్టుబడి కాంట్రాక్టులకు కమిషన్లకు మాత్రమే ఈ బడ్జెట్ లో నిధులు పెట్టిండు తప్ప పేదోళ్ల సంక్షేమం కోసం ఎక్కడ కూడా పెట్టలేదు. ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తున్నది. ఇవాళ షాదీ ముబారక్ షాదీ పైసలు ఇస్తా అంటున్నాం.
పుట్టిన బిడ్డలకు పెరిగిన బిడ్డలకు చదువుకున్న బిడ్డలకు ఇవ్వకుండా నువ్వు షాదీ ముబారకులు ఇస్తున్నాను మభ్య పెట్ట మా మైనార్టీ సోదరుల అమాయకులా जिस दिन आप शादनगर में इलेक्शन के मौके पे 4 महीने में अगर केसीआर सरकार सत्ता में आए तो 12% रिजर्वेशन दूंगा 4 महीने में मैं रिजर्वेशन देता हूँ बोलकर शादनगर में ऐलान किए। मैं आज पूछ रहा हूँ 40 महीना खत्म हो गया आज तक 1% भी आगे नहीं बढ़ा। जो 4% कांग्रेस पार्टी उस दिन दिए 20 लाख स्टूडेंट माइनॉरिटी वाले हजारों स्टूडेंट नौकरी मिल गया जो वो तरक्की कर रहा है क्यों नहीं दे रहा है? अगर आप नहीं दे सका आज जाके दिल्ली में पार्लियामेंट में हम लड़ रहे माइनॉरिटी लोगों को रिजर्वेशन के लिए। अरे सुबह मैं पूछ रहा हूँ अगर तेरे जेब से देने के लिए आप वादा किए अभी मोदी जेब से दे तू बोल के बोल रहा मोदी पहले ही मुस्लिम को रिजर्वेशन दिए वही निकाल दो बोल के उनके मैनिफेस्टो में लगा उसको भी वोट डाले वो ठीक है। पहले ही ये देश में मुस्लिम रहना है नहीं अगर कोई मुस्लिम रहा तो पाकिस्तान चले जाओ बोल के तो बोल रहा है मोदी वो मोदी तो आपको क्यों मदद दिए? आज मोदी क्यों देंगे खेली आप खेली बन के हम लोग को सबको धोखा दे के मोदी करे जाके अब चुप रहा है किसको अब धोखा देने के लिए कोशिश कर रहा है बोल के हमारे माइनॉरिटी भाई ना वोट आए। अब बच्चों को बोलो पूछो घर में जाने के बाद आपके बच्चों का तरक्की किस लिए हुआ कब से शुरू हुआ? 4% जो रिजर्वेशन दिए वो कांग्रेस पार्टी हमारे शेफिर भाई लीडरशिप में जिस दिन राजशेखर रेड्डी साहब थे हमारे गरीब माइनॉरिटियों को साइकिल पंचर डालने वाले धान डब्बा में कार्य करने वाले रिक्शा चलाने वाले बेटियों को तरक्की करना बोले तो माइनॉरिटी भाइयों को बहनों को रिजर्वेशन देना बोल के हमारे शेफिर भाई लड़के 4% रिजर्वेशन दिलाए। फिर 40 महीना हो गया केसीआर धोखा दे रहा है। केसीआर काम लोगों के सामने चप्पल लेके मारना जूते लेके मारना जो झूठ बात से सरकार में सत्ता में बैठे ना जूते लेके मारना जब वो घर पे आके वोट पूछे तो थोड़ी सुधरता हूँ नहीं तो वो पहले ही बंदर है थोड़ा बहुत सेंधी पिए उसके बाद उसके हाथ में बंदूक है। ऐसे पागल बंदर को छोड़ दिए तो सबका दुकान पूरा खराब करने वाले इसीलिए उसको सबक सिखाना बोल के हमारे माइनॉरिटी भाइयों को मैं ये गांधी भवन में ऐलान कर रहा हूँ उसको सबक सिखाना है। సోదరులారా ఎంతసేపు చెప్పినా పొద్దున్న వరకు చెప్పినా కూడా కేసీఆర్ కథ కథం కాదు। కేసీఆర్ దరిద్రం వదలాలంటే ఇక్కడికి వచ్చిన యువకులందరూ గ్రామాలకు పోవాలి। ప్రతి గ్రామంలో చెట్టు కాడనో బడి కాడనో గుడి కాడనో పెళ్లి కాడనో సావు కాడనో దావత్ కాడనో కళ్ళు కాంపౌండ్ కాడనో బార్ షాప్ కాడనో బీట్ షాప్ కాడనో రైతు బజార్ దగ్గరనో కూర్చోవాలి అడగాలి। ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి। ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి।